Dear students and respected teachers and parents, ఈ వీడియోలో మనం చాట్ జీపీటీని మన డే లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి డిఫరెంట్ యూజ్ కేసెస్ అంటే వాళ్ళ స్పీచ్ క్రియేట్ చేసుకోవటానికి, అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకోవటానికి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వటానికి, అలాగే టీచర్స్ లైఫ్లో వాళ్ళు ఏదైనా క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేయడానికి ఆన్సర్ షీట్స్తో, అలాగే పేరెంట్స్కి స్టూడెంట్స్ని లేదా వాళ్ళ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి ఈజీగా కొన్ని మ్యాథ్స్ ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవరీవన్, ఐఎమ్ ఆర్కే. వెల్కమ్ టు ది ఆర్కిటెక్ ఎడ్జ్. మీలో ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియోని చూస్తూ ఉంటే ఫస్ట్ మీరు పార్ట్ 1 వీడియోని చూడండి. ఇది ఎందుకు అంటే పార్ట్ 1కి కంటిన్యూషన్ వీడియో. ఆ లింక్ నేను పైన ఇస్తున్నాను, చూడండి. మనం పార్ట్ 2కి వెళ్ళే ముందు ఫస్ట్ పార్ట్ 1లో మనం ఏం నేర్చుకున్నాం, ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. మనం చాట్ జీపీటీ అంటే ఏంటో తెలుసుకున్నాం, చాట్ జీపీటీ ఎలా వర్క్ అవుతుంది, చాట్ జీపీటీకి గూగుల్ సెర్చ్కి డిఫరెన్స్ ఏంటి, బ్యాడ్ ప్రాంప్ట్ వర్సెస్ గుడ్ ప్రాంప్ట్ అంటే ఏంటో చూసాం. లాస్ట్ మనం చాట్ జీపీటీని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం ప్రాక్టికల్గా చాట్ జీపీటీని మన డే లైఫ్లో ఎలా యూజ్ చేయాలో డిఫరెంట్ యూజ్ కేసెస్ని మనం చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూద్దామా మరి? పదండి వెళ్దాం. టీచర్స్ గురించి మనం ఒక సినారియో నేను యాడ్ చేస్తాను. జస్ట్ నేను 9th క్లాస్ సైన్స్ ఆటమ్స్ అండ్ మాలిక్యులర్స్ చాప్టర్కి ఒక క్వశ్చన్స్ ప్రిపేర్ చేయి అని అన్నాను. ఓకేనా? డియర్ టీచర్స్, మీరు ఇలాంటి పేపర్ని క్రియేట్ చేయడానికి మీరు ఎంత టైం స్పెండ్ చేసి ఉంటారు? ఏముంది, మనం కాపీ పేస్ట్ చేసి ఒక వర్డ్ డాక్యుమెంట్ చేస్తే చాలు, క్వశ్చన్ పేపర్ రెడీ అయిపోయింది ఆన్సర్ షీట్తో సహా. సో మనం ఏదైనా ఇంత ఈజీగా చేయొచ్చు అనమాట. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన లేదు. మీ క్వాలిటీ టైంని యాక్చువల్గా పిల్లలకి ఇంకా బెటర్గా చెప్పడానికి, మీ టీచింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక సినారియోని పేరెంట్స్కి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఓకేనండి? ఒక సినారియో తీసుకుంటున్నాను. సో నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను టైం సేవ్ చేయడం గురించి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ని 9-year కిడ్కి పిజ్జా ఎగ్జాంపుల్తో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. చూసారా? సో ఇలాంటి కాన్సెప్ట్స్ని కూడా మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో చూసారు ఎంత ఈజీగా చెప్తుందో. నేను చెప్పింది ఒకే ఒక ఎగ్జాంపుల్, మీకు అర్థమై ఉంటుంది. మీరు ఎంతవరకు చూస్తున్నారంటే దీన్ని ఎంత బాగా యూజ్ చేయగలరు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక బ్యాడ్ ప్రాంప్ట్, ఒక గుడ్ ప్రాంప్ట్ డిఫరెన్స్ చూద్దాం. మనం ఒక బ్యాడ్ ప్రాంప్ట్, ఒక గుడ్ ప్రాంప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది బ్యాడ్ ప్రాంప్ట్ అండి, ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్. ఏం చెప్పలేదు ఇక్కడ మనం. ఓకేనా? ఏం అడగట్లేదు ఇది ఎవరికి కావాలి ఏంటి అని. ఏదో చేసింది, ఎవరికి అర్థం అవుతాయండి ఇవన్నీ, ఇన్ని ఫార్ములాస్ ఇవన్నీ. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, యు ఆర్ ఏ సైన్స్ టీచర్. ఓకేనా? నేను ఒక రోల్ ఇస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ ఫర్ ఏ 10th క్లాస్ స్టూడెంట్ ఇన్ 5 bullet points విత్ 1 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండ్ కీప్ ద లాంగ్వేజ్ వెరీ సింపుల్. చూసారా? ఇది ఒక మంచి ప్రాంప్ట్ అనమాట. ఇంత క్లారిటీగా ఇచ్చామనుకోండి. ఇప్పుడు చూద్దాం. చూసారండి ఎంత సింప్లిఫై చేస్తుందో. ఇంతకుముందు అడిగాం ఫోటోసిన్థసిస్ గురించి, కానీ చూసారా చాలా కాంప్లికేటెడ్గా ఉంది. కానీ ఇక్కడ సింప్లిఫై చేసింది. ఇప్పుడు మనం ఇంకోటి అడుగుదాం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సేమ్ టు ది 5th క్లాస్ స్టూడెంట్. ఇక్కడ నేను సేమ్ అంటున్నాను, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇన్ సింపుల్ ఇంగ్లీష్
with 3 పాయింట్స్. ఓకేనండి. సో మనం తెలుగులో కూడా టైప్ చేయొచ్చు, ఇంగ్లీష్లో చేస్తున్నాం, కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ థర్డ్ పాయింట్ ఇవ్వలేదు, మనం మళ్ళీ అడుగుదాం. సో ఇలాంటివి మీకు గుర్తుండే ఉంటుంది కదా, నేను చెప్పాను కదా, మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. 3 సింపుల్ పాయింట్స్ వచ్చి ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ అని చెప్పింది. సో మీరు ఇప్పుడు అడగచ్చు, ఐ డిడ్ నాట్ సీ ఆల్ 3 పాయింట్స్. చూసారా, ఇలా మనం అడగచ్చు అన్నమాట. చూసారా, ఇందాక ఇచ్చింది మనం అదే కరెక్ట్ అని మనం అనుకోకూడదు, మనం ఒకసారి వెరిఫై చేయాలి కరెక్ట్ గా ఉందా లేదా. ఇదే నేను చెప్పాను మీకు, వెరిఫై చేసుకోవాలి. చూసారు ఇప్పుడు ఎలా వచ్చింది. సో వెరిఫై చేసుకుని కరెక్ట్ గా ఉందా లేదా, మీకు కరెక్ట్ లేకపోతే క్వశ్చన్ అడగచ్చు. సో మీరు ఇలా కన్వర్జేషన్ కీప్ ఆన్ గోయింగ్ అన్నమాట. మీ ఫ్రెండ్స్ ఎలా అయితే డిస్కస్ చేస్తారో అన్ని విషయాల్ని మనం అలా అడుగుతూ ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అలా అడుగుతూ ఉంటే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నేను సింపుల్ గా చెప్తున్నాను. కెన్ యూ రైట్ సమ్ ఆఫ్ 2 numbers code in పైథాన్. ఇది ఎవరైనా కోడింగ్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే చూసారా, కెన్ యూ రైట్ ఏ సమ్ ఆఫ్, ఇలా అడుగుతున్నాం. చూసారా, కోడ్ కూడా వచ్చేసిందండి, ఎంతకంటే ఏం కావాలి మీకు. ఇలా దీన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. సో నేను మీకు ఎక్కువగా చెప్పి కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు, ఓవరాల్గా ఇదండి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ ఫస్ట్ లా ఫర్ ఏ 10th class స్టూడెంట్? చూసారండి, అంత నీట్ గా మనకి పాయింట్స్ వచ్చాయి. అదే టెక్స్ట్ బుక్ లో అయితే మనకి దీని గురించి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ అడుగుదామండి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్, ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను, న్యూటన్స్ ఫస్ట్ లా ఫర్ 10 years with one good example. అంటే మీరు ఇలా టైప్ కూడా చేయొచ్చు. చేశాక మనం ఈ యారోని క్లిక్ చేస్తే చూసారండి ఎంత సింపుల్ గా చెప్తుందో. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు చూసారా, ఇక్కడ ఏంటి అంటే దానికి నేను మళ్ళీ మళ్ళీ అడగాల్సిన లేదు, నేను తెలుగుని అడిగాను తప్ప నేను మళ్ళీ 10 years కిడ్ అని అడగలేదు కదా. అయినా సరే గుర్తుపెట్టుకొని చెప్పింది. అంటే స్టూడెంట్స్ వింటున్నారు కదా, మీ గురించే. ఇంకొక సింపుల్ గా స్టూడెంట్స్ కి చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక స్పీచ్ చెప్పాలనుకుంటున్నారు మీ స్కూల్లో, ఓకేనా. కెన్ యూ రైట్ స్పీచ్ ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా, దీనికి చెప్పాలి ఇండియాగా దేనికి ఇండిపెండెన్స్ అంటే దేనికే తెలుసు కదా. ఫర్ 5 minutes టాక్, 5 minutes టాక్, ఓకేనా. ఇది ఎవరు, ఫర్ సింపుల్ ఇంగ్లీష్ లో 10 years, 10 years కాదు, ఈసారి మనం క్లాస్ చేద్దాం. ఫర్ సెకండ్ క్లాస్ స్టూడెంట్ మనం స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా పర్లేదు, దానికి అర్థం అవుతుంది, ఓకేనా.
ఈ పిన్ బుల్లెట్ అంతే. ఇప్పుడు మనం ఎంటర్ క్లిక్ చేస్తున్నాం. చూసారా ఎంత ఈజీగా చూసారా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంతా ఇంకా మీకు ఎంత డీటెయిల్డ్గా చెప్తుందంటే మనం ఎక్కడ మన ఎంతో చాలా టైం పడుతుంది అనమాట ఇలాంటి స్పీచ్ క్రియేట్ చేయడానికి. నిజంగా మనం క్రియేట్ చేయాలంటే ఎంత ఈజీగా రాస్తుంది చూసారా? ఇలా ఏ స్పీచ్ అయినా ఎన్నో చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. మీరు అప్లై చేయటం ఒకటే లేదు. ఓకేనా? సో ఫైనల్గా సమ్మరీ ఏంటి అంటే చాట్‌జీపీటీ అనేది ఒక ఏఐ టూల్. ఇది జస్ట్ దేన్ని రీప్లేస్ చేయడానికి కాదు. మన క్రియేటివిటీ ఎప్పుడు మన దగ్గర ఉండాలి. సో దీని మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకండి. దీని ఇచ్చిన డేటా కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీరు నెక్స్ట్ దాన్ని అప్లై చేయాలి. నేనైతే చాలా తక్కువ యూజ్ కేసెస్ చెప్పాను, ఎందుకంటే అలా మాట్లాడుతుంటే ఎంతైనా మాట్లాడచ్చు. నేను కొన్ని ఇమేజ్ జనరేషన్స్ గురించి చెప్పలేదు. మనం చాట్‌జీపీటీ యూజ్ చేసి ఇమేజ్ని కూడా జనరేట్ చేయొచ్చు, కోడింగ్ చేయొచ్చు. అస్సలు చేయలేదంటే ఏమీ లేదు, అన్నీ చేయొచ్చు. మనం ఏదైతే డైలీ లైఫ్లో చేస్తున్నామో మీరు అలాంటి ఏ క్వశ్చన్ అడిగినా చాట్‌జీపీటీ మీకు రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఒక సినారియో ఉండి మీరు ఆ సినారియోని చాట్‌జీపీటీలో ఎలా యూజ్ చేయాలో మీకు అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోలో. నేను మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. లేదా దాని గురించి స్పెషల్గా ఏదో ఒక మంచి యూస్ కేస్ మీరు చెప్పారనుకోండి, అది అందరికీ యూజ్ అవుతుందంటే దాని మీద ఒక వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒక్క లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి అడ్వాన్స్ ఏఐ టూల్తో వస్తాను. అది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. మీ సపోర్ట్ నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.